హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్లో ఉంది. వాస్తవంగా మన స్టాక్ మార్కెట్లు కూడా అప్ అండ్ డౌన్ గురవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ స్టాక్ ప్రైస్ కూడా పడిపోయింది. అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అధినేత అంటే ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కావడంతో ఈ షేర్ వాల్యూ ఏంటంటే పడినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో రాజకీయపరమైనటువంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు 327 రూపాయలకి ఈరోజు షేర్ ప్రైస్ పడిపోతే మొత్తం టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతున్న షేర్ల మొత్తం వాల్యూ వచ్చి 3050 కోట్లు ఎంతో సంథింగ్ ఉంది. మీరు వీడియో చూసేసరికి ఆ షేర్ రేటుకి అనుగుణంగా పెరగవచ్చు తగ్గొచ్చు ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే 3050 కోట్లు కనుక చెల్లిస్తే ఈరోజు హెరిటేజ్ సంస్థ ఆ షేర్లు కొన్న వాళ్ళది అవుతుంది. బట్ మొత్తం వాటా అమ్మాలంటే అది అంత తేలిగ్గా జరిగేది కాదు. ఎందుకు అంటే షేర్లు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ట్రేడ్ అయ్యే కొన్ని ఉంటాయి, ప్రమోటర్ల దగ్గర కొన్ని ఉంటాయి, అలానే ఎఫ్ఐఐలు కానీ డిఐఏలు కానీ వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి. అవన్నీ కొంతమందికే అమ్మడం అంటే అది జరిగే పని కాదు. ఇది స్టాక్ మార్కెట్ల పరిభాష, టెర్మినాలజీ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో హెరిటేజ్ షేర్ల గురించి షేర్ పడినా పెరిగినా ఒక వార్తలాగా మారుతుంది. 2024కి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ స్టాక్ ట్రేడ్ అవుతూనే ఉంది. బట్ అప్పుడు అంత లేని లైమ్ లైట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఆపాదించారు ఆ సంస్థకి, ఆ పాల గురించి కానీ మరొక దాని గురించి కానీ. ఈ రోజున లాస్ట్ వీక్ మే 11న కూడా ఈ స్టాక్ రేటు 371కి ఆ రేటుకి పడిపోయింది, 351 అట్లా. మొత్తం మీద చూస్తే ఈ 10 రోజుల్లో మే 11 నుంచి 18, 20 లోపు స్టాక్ రేటు 292 రూపాయలకు కూడా పడిపోయింది. మనం ఒక 3-4 నెలల క్రితం అనుకుంటా ఒక వీడియో చేసాం. స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ షేర్ పడటం అనేది జనరల్గా జరిగే ప్రక్రియ, అంతేగాని దానికి సంబంధించి పొలిటికల్గా మనము ఆ జరిగే పరిణామాలను ఆపాదించలేము. విన్నవాళ్ళు విన్నారు, వినని వాళ్ళు వినలేదు. కానీ స్టాక్ మార్కెట్లకు సంబంధించి లిస్ట్ అయిన తర్వాత ఒకసారి ఏ కంపెనీ షేర్ అయినా కొన్ని వార్తలకు ప్రభావం ఎంత అవుతుంది, నష్టపోతుంది, లాభపడుతుంది. బట్ ఫండమెంటల్స్ అంటే వాటి మూలాలు బలంగా ఉన్నంతకాలం ఆ స్టాక్ గురించిన డోకా లేదంటారు. కానీ ఏంటంటే తాత్కాలికంగా వచ్చే ఒడిదుడుకులకి లోనవుతాయి ఎంత బలంగా ఉన్న స్టాక్ అయినా కూడా. ఇప్పుడు ఈ స్టాక్కి సంబంధించి Q4 రిజల్ట్స్ అంటే 2025-26కి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4వ త్రైమాసికం చివరి త్రైమాసికం ఫలితాలు రిలీజ్ చేసినప్పుడు 37% లాభం తగ్గింది గత ఏడాదితో పోల్చినప్పుడు. 23 కోట్ల సంథింగ్ ఒక 29 కోట్ల లాభం ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోల్చినప్పుడు 37% తక్కువ. బట్ ఆదాయం ఒక 9% పెరిగింది. ఆదాయం పెరిగినా కూడా లాభం తగ్గడానికి కారణం ఏంటంటే ఈ పన్నులు కానీ ఆ తర్వాత ఇతర రవాణా ఖర్చులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ప్రతి కంపెనీకి ఉన్నట్లే. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఒక స్టాక్ మంచిదా చెడ్డదా అనేది ఫండమెంటల్స్ చూసి చెప్తారు. టెక్నికల్గా చూసినప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ రేటు దగ్గర ఎక్కువ మంది కొన్నారు, ఇంకా ఎంతవరకు పడవచ్చు అనేది అంతా కూడా ఏంటంటే ఒక ట్రేడింగ్ని బట్టి ఒక టెక్నికల్ అనాలిసిస్ అది వేరుగా ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ ఈ సంస్థ తాలూకు వ్యాపారం ఎలా ఉంది, రాబోయే కాలంలో ఎక్కడెక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది, లేదంటే ఏదైనా ఎదురుదెబ్బలు తగులుతాయా, ఇలాంటివన్నీ చూస్తారు. ప్రస్తుతానికి ఏంటంటే రాజకీయపరమైనటువంటి చర్చ ఈ స్టాక్ మీద ఇప్పుడు లేదు, కానీ ఒక 3 నెలల ముందు బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ సంస్థల తాలూకు వ్యాపార లావాదేవీలు కానీ లాభ నష్టాలను కానీ చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ. సో ఈ స్టాక్ కొనాలా వద్దా అనేది ఎవరు రికమెండ్ చేయరు. కానీ అంటే జనరల్గా చూసేవాళ్ళు టెక్నికల్గా అనలిస్టులు కానీ ఫండమెంటల్గా అనలిస్టులు కానీ చూసినప్పుడు వాళ్ళకంటూ ఒక రిజిస్టర్డ్ సర్టిఫికేషన్ ఉన్న సెబీ ఎవరినైతే కొంతమందిని గుర్తిస్తుందో వీళ్ళందరి దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది, లైసెన్స్ ఇచ్చాము మేము, వీళ్ళు చాలా స్టడీ చేసి వీళ్ళకి అనుభవం ఉంది అని చెప్పిన వాళ్ళు స్టాక్స్ గురించి మాట్లాడాలి.
ఇది కొనండి కానీ అమ్మండి కానీ లేదంటే కొత్తగా పెట్టుబడి పెట్టండి లేదని కానీ. అంతేగాని రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో ఫలానా స్టాక్ మంచిదా చెడ్డదా అని చెప్పడం అనేది కుదిరే పని కాదు. పడుతూ ఉన్న స్టాక్ అంతా చెడ్డ స్టాక్ అని కాదు, లాభాలు చూపిస్తూ వెళ్తున్న స్టాక్ అంతా మంచిది అని కాదు, అలానే వయసు వరుస కూడా. ఈ క్రమంలో చూసినప్పుడు ఏంటంటే ఈ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి నారా లోకేష్ కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ దీంట్లో వాటాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది. అట్లానే వాళ్ళకున్న షేర్ వాల్యూలు ఈరోజు షేర్ వాల్యూ పడిపోతే వాళ్ళకున్నటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆ స్టాక్స్ తాలూకుది అది తగ్గుతుంది. ఒకే రోజు కనుక పెరిగితే ఆ రోజు వరకు లాభంలాగా ఉంటుంది. ఇదంతా పేపర్ మీద కనపడేది. వన్స్ వాళ్ళు ఆ స్టాక్ని విక్రయించినప్పుడు మాత్రమే వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఎంత లాభం ఉంది, అమ్ముతున్నప్పుడు కొన్నప్పుడు ఎంత రేటు ఉంది, అమ్మిన తర్వాత ఎంత రేటు ఉంది చూసి ఆ లాభం వీళ్ళకి ఎంత అని చెప్పగలం. కానీ అదంతా ఇప్పుడు దాకా ప్రస్తుతం పేపర్ల మీద మాత్రమే ఉండే నెట్వర్క్. బట్ హెరిటేజ్కి సంబంధించి డైరీ రంగంలో 4-5 రాష్ట్రాల్లో పంపిణీ జరుగుతూ ఉంది. అలానే ఇదే రంగంలో ఉన్న దొడ్లా కానీ, జెర్సీ కానీ, పరాగ్ మిల్క్ కానీ, హట్సన్ ఆగ్రో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతం ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయి అనేది పోల్చి, అదీగాక ఏంటంటే ఎన్ని రాష్ట్రాల్లో వీళ్ళు అంటే ఇప్పుడు చెప్పిన కంపెనీలన్నీ కూడా ఎన్ని రాష్ట్రాల్లో వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ఖర్చు ఎంత ఉంది, ఎంప్లాయీస్కి వాళ్ళు పెడుతున్న ఖర్చు ఎంత, అంటే ఉద్యోగాలు జీతాలకి కానీ రవాణా వ్యయాలు ఇతర అలానే దాని మీద ఎంత పెట్టుబడి పెట్టకపోతున్నారు, ఎక్స్పాన్షన్కి మూలధన వ్యయం తిరిగి వ్యాపారం పెరగడానికి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, ఇవన్నీ లెక్కలు వేసిన తర్వాత వాటి భవిష్యత్తుని అంచనా వేస్తారు. అంచనా వేసి ఇదిగో వీళ్ళు ఇంత పెడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంత లాభం రావచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యయ ప్రణాళిక అంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజను తగ్గుతుందనో లేకపోతే పెరుగుతుందనో కొంత అంచనా వేస్తారు ఏ సంస్థకైనా. ఆ క్రమంలో చూసినప్పుడు ఈ హెరిటేజ్కి సంబంధించి ఏమైనా చేస్తున్నారా, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఎంత ఉంటే భవిష్యత్తులో ఎక్కడెక్కడ విస్తరణ, ఎక్కడెక్కడ ఆదాయం పొందే మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ చూసి స్టాక్ రేటు గురించి మాట్లాడాలి. కానీ పొలిటికల్గా ఎవరో ఒకళ్ళిద్దరు ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఇంత నష్టం వచ్చింది కదా, ఇన్వెస్టర్లు కూడా లాస్ అవుతున్నారు కదా అంటే మార్కెట్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ విషయంలో జరిగేదే అది. అంచేత ఈ వీడియో పలానా ఈ స్టాక్కి మద్దతుగా ఇచ్చింది కాదు, అలానే నెగిటివ్గా ఇస్తున్నది కాదు, మార్కెట్లో జరిగే పరిణామాలు. బట్ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ విషయంలో స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ అయినా సరే వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. చిన్న న్యూస్కి కూడా జొమాటోకి కనుక మీరు చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ చెప్తున్నా, జొమాటో మీద బ్యాన్ పెట్టాలని కొంతమంది ఆలోచిస్తున్నారు ప్రభుత్వంలో పెద్దలు అని ఒక చిన్న లీక్ వచ్చింది అనుకోండి, అది నిజమా కాదా పక్కన పెట్టండి, వెంటనే స్టాక్ పడిపోతుంది ఆ రోజు వరకు. అది నిజం కాదు అని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితి ఉంది, అది తాత్కాలికం. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రోడక్టు ఫండమెంటల్గా ఎలా ఉంది, టెక్నికల్గా ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత లాంగ్ టర్మ్ వ్యూలో ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టుకుంటారు ఏ స్టాక్లో అయినా. అంతేగాని రాజకీయంగా పలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీనికి డోకా లేదు అనడానికి అవి చేసే వ్యాపారాన్ని కూడా చూడాలి మనం. ఇది హెరిటేజ్ స్టాక్కి సంబంధించి ఒక చిన్న అనాలైజేషన్.